ఫోర్జరీ సంతకాలతో అమాయక మహిళలకు కుచ్చుటోపి పెట్టిన సంఘటన రంగారెడ్డి చౌదరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని దాదాపు 60 మహిళా గ్రూపులు ఉన్నాయని, తమకు తెలియకుండానే సంతకాలు ఫోర్జరీ చేసి దాదాపుగా 4 కోట్ల రూపాయల వరకు స్వాహా చేశారని పొదుపు సంఘాల మహిళలు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఎస్బీఐ బ్యాంక్ ముందు మహిళలు ఆందోళనకు దిగారు. ప్రతి నెల బ్యాంకుకు వెళ్లి డబ్బులు చెల్లించి తాము తీసుకున్న అప్పును మొత్తం కట్టేసినా ఇంకా అప్పు తీరలేదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేంటని తాము డబ్బులు చెల్లించిన స్లిప్పుల్ని చూపిస్తే తాము స్టాంపు వెయ్యలేదు అంటున్నారని తెలిపారు. బుక్ కీపర్, బ్యాంక్ మేనేజర్ కలిసే నిధులు స్వాహా చేశారని పొదుపు సంఘాల మహిళలు ఆరోపించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నెలకు 50,000 ఇస్తుంది. 50,000 ఇవాళ స్టేట్మెంట్ ఇస్తే అదే 14 లక్షలు చూపిస్తుంది. 16 నెలలు కట్టి ఎటు పోయింది సార్? న్యాయం జరగాలి. నేను కట్టినాము, మేము 18 నెలల నుంచి కట్టిన పైసలు ఎక్కడ పోయింది? అది మాకు కావాలి. లేడీస్ అకౌంట్లకు పోకుండా అదర్ పర్సన్ జెంట్స్ అకౌంట్లకు లక్షలు పోయినాయి. ఎలా పోయినాయి మీకు తెలియకుండా? ఒక మేనేజర్ హస్తం లేని ఎలా పోయినాయి? మేనేజర్ హస్తం లేని ఎలా పోయినాయి పైసలు? వాళ్ళు రూపాయి కస్టమర్ తీసుకొని వచ్చిన పైసలు ఇక్కడ పెడుతుంటే ఇంత అన్యాయం, ఇంత దోపిడీ జరుగుతున్నది. ఒక గవర్నమెంట్ బ్యాంకు మీద కూడా నమ్మకం లేకపోతే మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎలా చేస్తారు మా ప్రాబ్లం? బ్యాంక్ మేనేజర్ ఆయన క్యాషియర్ ఎవరెవరు ఉన్న గతంలో ఆ డేట్ల ప్రకారం కూడా అంత పరిశీలన చేసి వీరి యొక్క బుక్లను కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ డేట్లో ఎంత అమౌంట్ కూడా చేరవేసారో ఆ యొక్క రికార్డులో మొత్తం ఎవరెవరైతే గ్రూప్ లీడర్లు ఉన్నారో వారందరినీ అధీనంలో తీసుకొని మొత్తం చేస్తే తప్ప ఇది బయటకు రాదు. పెద్ద స్కామ్ ఇది. గతంలో మల్కిజ్గూడెంలో జరిగింది. ఇది అన్ని ఊళ్ళలో జరుగుతుందని మేము